నిబంధనల ప్రకారం టీఏడీఏ చెల్లించాలన్నందుకు పోలీసుల బలప్రయోగం తీవ్రంగా ఖండించిన టీఎస్యూటీఎఫ్ బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలి. టీఎస్యూటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ డిమాండ్. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు నిబంధనల ప్రకారం రెమ్యునరేషన్ చెల్లించాలని అడిగినందుకు ఉపాధ్యాయులపై పోలీసులతో లాఠీ చార్జీ చేయించడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. ఆర్డీఓ మరియు పోలీసులపై చర్యలు తీసుకోవాలని టీఎస్యూటీఎఫ్ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకే రకమైన రెమ్యునరేషన్ ఇవ్వాలని పీఓ ఏపీఓలకు రోజుకు 600 రూపాయలు, ఓపీఓలకు 400 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 61 నెల 11న విడుదల చేస్తుంది. ఆ ఉత్తర్వుల ప్రకారమే మెదక్ నియోజకవర్గం పరిధిలోని మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో పీఓ ఏపీఓలకు 3150 రూపాయలు చెల్లించగా నారాయణఖేడ్లో 2400 మాత్రమే ఇచ్చారు. ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో రెమ్యునరేషన్ చెల్లింపులో తేడా ఎందుకని ప్రశ్నించినందుకు టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి టి లక్ష్మారెడ్డి ఇతర ఉపాధ్యాయులపై ఆర్డీఓ ఆదేశాల మేరకు పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేసి ఉపాధ్యాయులను గాయపరిచారు. నిబంధనలను పాటించకుండా ప్రశ్నించిన ఉపాధ్యాయులపై దౌర్జన్యం చేసిన ఆర్డీఓ మరియు పోలీసులపై చర్య తీసుకోవాలని టీఎస్యూటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేశారు. కృతజ్ఞతలతో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాకాల శంకర్ గౌడ్, గుండమినేని మహేందర్రావు, ఉపాధ్యక్షులు అంబటి రమేష్, కోశాధికారి పర్కాల రవీందర్, ఆడిట్ కమిటీ కన్వీనర్ వి మల్లేశం, కార్యదర్శులు ఏ శివకుమార్, స్వామీజీ రాజు, పి మల్లేశం, కేర్ ప్రవీణ్, పి భాస్కర్, తిరుపతి జాదవ్ పాల్గొన్నారు.